విరూపాక్షి అతను వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చేసాడు. రాత్రి ఇంటికాడ పడుకున్నాడు, తలుపులు బాగా కూడా తీసుకుపోయారు. ఏంట్రా అంటే ఆ అమ్మాయి బట్టలు చించేశాడు అని చెబుతున్నారు. సరే బట్టలు చించేయడం ఏంటంటే చూస్తే పొద్దున్నే వీడియో అలా ఆయనే చించేస్తున్నాడు, బట్టలు చించేసి ఆ ఎమ్మెల్యే చించాడని చెబుతున్నారు. మళ్ళీ ఆ కేసుకి మళ్ళీ బెయిల్ వచ్చేద్దామో, ఈ దొంగ వీడియో బయటకు వచ్చింది కదా, మరి బెయిల్ వచ్చేద్దామని చెప్పి మళ్ళీ పొద్దున్నేనంటే కారు సీజ్ చేశారంట. కారు ఎందుకు సీజ్ చేస్తారు? ఎమ్మెల్యేది సీజ్ చేశారంట. సీజ్ చేస్తానంటే ఆ కారులో రాడ్లు కత్తులు ఉన్నాయంట. ఏమన్నా ఎవడప్పుడు నన్ను అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. మా తమ్ముడో శేషాన్నో సీనునో ఒకవేళ నా కారులో కత్తులు రాడ్లు ఉన్నా కూడా ఈ అడుగులు వస్తారని తీసేస్తాడు కదా, ఉంచుతారా? దాంట్లో పెట్టి ఉంచుతారా? ఆల్రెడీ పోలీసు వాళ్ళు పట్టుకున్న అక్కడ ఈయన కారులో పెట్టుకుని కూర్చున్నాడంట. డాష్ బోర్డు పైన ఒకటి, సీట్లో ఒకటి, బయటికి కనపడేది. అంటే ఇంకో కేసు పెట్టాలి, దాంట్లో బెయిల్ రాకుండా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. వీటన్నిటికీ సిద్ధపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళెవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో తుప్పునాయుడు కొడుకు పొప్పునాయుడు గారు కమ్మగాళం అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నాడు. దాంట్లో ఎల్లో డ్రాయర్లు, ఎల్లో పైన కింద టోటల్ వేసుకుని కమ్మదేవుడు చంద్రబాబు నాయుడు కోసం, కమ్మ యువరాజు మన పొప్పునాయుడు కోసం తెగ కష్టపడి అర్ధరాత్రి 3-4 వరకు రోడ్లు అమ్మటి తిరుగుతూ కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాలో కలిపి ఈ 33 నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి గన్నవరంలో నియోజకవర్గానికి 1000 మంది ఎదవలను పోగేసుకుని పెద్ద సంఖ్యలో గన్నవరం నియోజకవర్గంలో మీటింగ్ చెప్పామని చెప్పి గన్నవరంలో మీటింగ్కి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో ఓడిపోయినటువంటి పనికిమాలిన వెధవులందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని, నన్ను, గన్నవరం శాసనసభ్యుడు వంశీని వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు 2024లో మేమే గెలుస్తాం, గెలిచినాక వాళ్ళని డ్రాయర్ మీద వీళ్ళని పాసులు పోంచడం, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆ కొబ్బరి చెప్పులు కొట్టి అదే దొంగతనం చేసేవాడు, కొబ్బరి చెప్పులు అక్కడ కనకదుర్గం గుడి దగ్గర ఉదయం కనగాడు, ఆడు నన్ను వంశీని లేపేస్తానంటాడు. నేను కొబ్బరి చెప్పులు సంచులు వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశీని లేపుకెళ్తామంటే ఇటువంటి పనికి మన పోరంబోగు నా కొడుకులు అందరిని వేసుకుని వీడు తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతాడంట. వీడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు, ఉత్తపోతాడు నన్ను. అప్పుడు దాకా 50 ఏళ్ళు వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా ఆడే వచ్చి పొద్దున్నే పోంచాడు లేవగానే నాకు. లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 నెలలు ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు, నన్ను పాస్ పొందుతాకని చెప్పి మంచం తెక్కుని కూర్చోవాలా. ఇప్పుడు దాకా ఆడే పోతున్నాడు. మా గుడివాడ కాన్స్టిట్యూన్సీలో నాతో, మా జనాభాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఈయన మంగళగిరిలో ఓడించిన వాళ్ళకి వీళ్ళందరికీ వెళ్ళి పొద్దున్నే ఈడ నా కొడుకు సొరబై కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. వీడు డైఫ్రైస్ వదిలేడు బాబు తుప్పునాయుడు గారు. ఎందుకంటే వీడు ఎక్కడేం పోతాడో తెలియదు, అందుకని పోసే పనిలేదు డైఫర్లోనే అన్ని. ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గాడు, చంద్రబాబు నాయుడు గాడు. 9 నెలల్లో ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగించేశాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదినా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా. మళ్ళీ 9 నెలలు అవగానే అక్కడ వీడికి ఉన్న డైఫర్ కూడా పీకి
వీడిని పప్పుగాయని అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు, ఎక్కడ దాకా కుప్పం దాకా చేంజ్. నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు. 9 నెలల బుక్ చూపిస్తున్నాడు, ఎర్ర బుక్ అండి. దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నెలలు అయినాక ఏం చేస్తారు తెలుసా? బుక్ వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు, ఆడో మొక్క ఈడో మొక్క. వీడు ఎన్ని బుక్కులు రాశాడు? వీడు బాబు ప్రతిపక్షంలో ఉండగా ఎంతమంది పీకాడు? మా అమ్మని అన్నాడు, అవమానించాడు, అసెంబ్లీలో అన్నాడు. అరే లోకేష్, నీ అయ్యకి 80 ఏళ్ళు వచ్చినాయి, ఆడికి అల్జిమర్ జబ్బు ఉంటే ఉండొచ్చు, నీకడ వచ్చి వచ్చింది. అది మీ వంశంలో ఉందిలే, నీ తాతకు ఉంది, నీ బాబు ఆడబడుచులకు ఉంది, మీ అందరికి ఉంది కదా అల్జిమర్స్. పిచ్చి నా కొడుకులు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలోనంటే? వాళ్ళ అమ్మని నేను అవమానించానంట. నీ అయ్య నా కొడుకు ఎక్కెక్కి ఏడ్చింది ఎందురా నేను అన్నందుక? నీ అయ్య ఎవడన్నాడు గంట అరగంట అని? నన్న ఎవడన్నాడు? అంబటి రాంబాబు గారు చెప్పాడు. నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు. చెబితే నువ్వు ఎక్కెక్కి నా కొడుక సొల్లుగాడికి మళ్ళీ సోగాలు ఎట్టి అసెంబ్లీ నుంచి బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు. ఏమని? నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట, అందుకని వీడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి వీడు డబ్బా పట్టుకొచ్చి ఉచ్చబట్టికి వెళ్తాడు నాతో పోంచి. వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టున్నాడు, ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉచ్చ, అందుకని వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టున్నాడు. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడినట్టున్నాడు. వాడికి ఎవడ పోతాడా, ఎవడో తీసుకెళ్ళి డబ్బా పెడదామా, ఎవడితో ఉత్త పోద్దామా, అందుకే డైఫ్రైజ్ పోసుకుని పిండుకుంటున్నట్టున్నాడు. వీడంత పనికి మాలి నా కొడుకు లోకేష్ గారి అంత వెధవ. వీడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారంటే మంగళం అంటున్నాడు. మంగళగిరిలో మంగళాయన ఉందంట, మంగళవారం, అందుకని వీడు ఓడిపోయాడు. వీడు మొన్న ఏం చెబుతాడు? మంగళగిరి అంటే వీడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలలేదంట, వీడు తాత పార్టీ పెట్టిన కానించి, అందుకని వీడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో అంటే ఈ నా కొడుకు నన్ను వంశీని ఓడిచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు. ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో వీడు బాధ్యత తీసుకుంటాడు, వీడు పోటీ చేస్తాడు. వీడు మొండమోహవాడు. వీడు గెలిచి వచ్చాడు ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా. వీడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి వీడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రి. అది తోడమోహన్ నా కొడుకు. వీడికి ఎవడన్నా మంత్రి బాధ్యత ఇస్తాడు 3 శాఖలకి. సరైన ఎమ్మెల్యేకి గెలవాలా, వార్డు మెంబర్కి గెలవలేడు. తుప్పు నా కొడుకు, పప్పు నా కొడుకు. మేమంటే తల్లిపాలు దాగి రొమ్ముకుద్దామండి నేను వంశీ. అవును, మాకు 2 సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ముకుద్దాం. మరి వీడి బాబు ఇందిరాగాంధీ 2 సార్లు సీట్ ఇచ్చింది కాంగ్రెస్ 78 అనమాట. ఈడెవరు పాలు దగ్గర రొమ్ముకుద్దాడు నా కొడుకు. వీడు చొక్కబాటుకు అడగరా నువ్వు వెళ్ళి, నీ బాబు నరే నా కొడుక చంద్రబాబు, నీకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా నా కొడుక, నీకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దాగి రొమ్ముకుద్ది నా కొడుక ఎన్టీ రామారావు దగ్గరకు వచ్చి ఏం చీకేవరు అయిందని చెప్పి. కానీ అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ముకుద్ది ఇక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ ఎన్టీ రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు? రామారావు కదా. ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు? రామారావు కదా. ఎత్త ఏం చేశాడు? వెన్నుపోటు. రామారావు ఏం చీకి గుద్దాడు, ఇడు రొమ్ము గుద్దాడు. ఇడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దాడు. తండ్రి లాంటి ఎన్టీ రామారావు ఏం చీకి గుద్దాడు? ఆడికి ఇడు కొడుకు, ఆడు లుచ్చన్న కొడుకు, ఇడు బచ్చన్న కొడుకు. ఈ లుచ్చాగాడు బచ్చాగాడు కాదు గన్నవరం కూడా మీరు పోటీ చేయండి వచ్చి. నీ కబ్జూర్ నాయుడు నీ తాత అయితే, నీ అయ్య చంద్రబాబు నాయుడు గారు అయితే, నా కొడుకులారు మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి. సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడు నా కొడుకు. నన్ను వంశం లేపెట్టు. మేము శంకర్ జాతి నా కొడుకులు అంట. వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు, ఆడి కొడుకు శంకర్ జాతి నా కొడుకు. తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకుంటాడు? ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటాడు. నందమూరి బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు. పిల్లల పేర్లు మామూలు పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు 420 నా కొడుకు 210 గాళ్ళు. వీడు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. వీడంతా ఇటు బతికేంత బచ్చ నా కొడుకు. నువ్వు ఉత్సపోంచడం కాదు నా కొడక, నీతో ఉత్సపోంచి ఎక్కడి నుంచి బయలుదేరావు మళ్ళీ నా కొడక. నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం. పిచ్చి పిచ్చి వాగుడు. నువ్వేదో ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతాను ఉన్నాడురా. నువ్వెంత, నీ బతుకెంత బొఫ్ఫు నా కొడక. ఎవడు జోగి రమేష్ బొఫ్ఫునా జోకరా? నువ్వెవడోరా? ఈ లోకేష్ చూసుకుంటాడు. ఏంటి నువ్వు చూసుకునేది? నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేని వేదవ జాతీయ పార్టీ అంట.
ఈడ జాతీయ ప్రధాన కార్యదర్శి అంట. ఆ జాతీయ పార్టీ బ్రోకర్ నా కొడకలరా. కనీసం ఒక రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేయలేనట్టు వేదవలో అది ఒక జాతీయ పార్టీ. దానికి వీడు జాతీయ ప్రధాన కార్యదర్శి. వీడి బాబు ఒక 40 years ఇండస్ట్రీ. బ్రోకర్ గాళ్ళు ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా కొడకలారు, బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీరు మమ్మల్ని చంపేది? మీకు దిగవేంటి? మాకు దిగిని మాకు పేలిని మీ దగ్గర పేలవేంటి నా కొడకలారు? ఒక్కడు కూడా మిగలరు. చూసుకుందాం అంటే చూసుకుందాం. మీ పోటీ వాళ్ళకి భయపడేవాడు ఎవడరా? బేవర్స్ నాగల్లారా. ఏమంటే హరికృష్ణ గారు అభిజయానికి నేనే కారణం అయితే హరికృష్ణ గారు ఉన్నాడు కదా. 99లో ఎలక్షన్ జరిగింది. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2018లో చచ్చిపోయాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన నేను కలిసి తిరిగాం కదా, ఒకే కారులో తిరిగాం కదా. నేను వైసీపీలో ఆయన తెలుగుదేశంలో ఉండగా కలిసి తిరిగాం కదా. ఆయన నా దగ్గరకు వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా. వీడికి ఎందుకు నా కొడుకు? వీడికి బ్రెయిన్ లెస్సే కాదు, వీడికి బొచ్చులెస్ కూడా. వీడి 150 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గెలిపించలేకపోయాడు వీడిని. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా. ఈడేమైనా ఎలక్షన్ కమిషనర్ ఏంటి? కాదు, ఈడేమైనా ఎలక్షన్ కమిషనర్ ఏంటి? నా ఎడ్యుకేషన్ 3వ క్లాస్ అని రాస్తా, 7వ క్లాస్ అని రాస్తా, 16వ క్లాస్ అని చెబుతా. వాళ్ళు చూసుకుంటారు. వీడికి ఎందుకు 2 కంప్లైంట్ ఇచ్చుకోమని అనిపించు నా కొడుకుని. నీ చెప్పానా అడిగి చెప్పానా? ఇప్పుడు రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీలో ఉన్నాడు కదా. ఆయన అడగమని నేనేంటో ఆయన చెబుతాడు. నన్ను అడిగితే ఇప్పుడు నేను రంగా గారి అభిమాని అంటే ఈడని ఒప్పుకుంటాడు వెంకట్రావు గారు? లేకపోతే హరికృష్ణ గారు నేను క్లోజ్ అంటే ఈడని ఒప్పుకుంటాడా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి నాకు ఏం సంబంధాలు ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ పార్టీ నేను చెబుతున్నాడు కదా, వెళ్ళి అడగమనండి. మేము దరిద్రం మాకు తోడి నేను వంశీ పోతే దరిద్రం వదిలిపోవటం కాదు. 2024 ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీని తరిమేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఈ నా కొడుకులు ఇద్దరిని, బాబు కొడుకుల్ని, పప్పుగాడిని తుప్పుగాడిని, ఎన్టీఆర్ వారసులు, ఎన్టీఆర్కి నిజమైన వారసులు, ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమానులు ఈ నా కొడుకుల్ని తుప్పుగాడిని పప్పుగాడిని ఇద్దరిని కూడా బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం, నిష్ఠ దరిద్రం, ఈ తుప్పుగాడి పప్పుగాడి చిన్న కొడుకులు ఇద్దరు పోతే కానీ ఆ పార్టీకి దరిద్రం వదలదు.